హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో బిగినర్స్ కోసం పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఇది పైపింగ్ కోసం తీసుకున్న క్రాస్ పీస్ అనమాట. ఈ క్రాస్ పీస్ లెంత్ వచ్చేసి 1.5 ఇంచ్. 1.5 ఇంచ్ అనేది వెడల్పుతోటి తీసుకోవాలి. క్రాస్గా ఉండాలండి ఈ పీసు. ఇది 2 పీసెస్ అయితే వీటిని జాయిన్ చేసుకుని ఇట్లా రెడీ చేసి, ఇది వచ్చేసి 12వ నెంబరు థ్రెడ్ అండి. దీనికంటే సన్నగా ఉండేది కూడా ఉంటుంది. ఎక్కువగా ఈ నెంబర్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట పైపింగ్ కోసం. ఇప్పుడు ఈ క్లాత్ని బ్లౌజ్కి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది మీకు ఎటు వీలుగా ఉంటే అటు పెట్టుకోండి. ఇట్లా స్టార్ట్ చేసి స్టార్టింగ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఇట్లా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పాదం ఇంచు గ్యాప్ తోటి స్టిచ్ వేసుకోండి. మనం హెమ్మింగ్ పట్టి ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తామో ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ముందుగా రఫ్ అయితే ఇచ్చేసి ఎక్కడ కూడా బ్లౌజ్ పీస్ కానీ ఈ పీస్ని కానీ సాగదీయకుండా ఫ్రీగా వదిలేయండి. మీరు ఎంత ఫ్రీగా వదిలేస్తే మీకు పైపింగ్ అనేది థ్రెడ్ పెట్టినప్పుడు కూడా నీట్గా క్లాత్ అనేది తిరుగుతుంది. నెక్ రౌండ్ కూడా మీకు నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎక్కడ కూడా పాదమించ్ అనేది అటు ఇటు తొనకుండా కరెక్ట్గా వచ్చే విధంగా స్లోగా స్టిచ్ వేసుకుంటూ రండి. కరెక్ట్గా పాదమించు గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ చివరి వరకు వచ్చేయండి. బిగినర్స్ కనుక అయితే డైరెక్ట్గా ఇలా బ్లౌజ్ మీద కాకుండా ఒక రౌండ్ నెక్ షేప్ అనేది ఒక వేస్ట్ క్లాత్ మీద డ్రా చేసుకుని దాన్ని కట్ చేసి ఆ వేస్ట్ క్లాత్ మీద మీరు పైపింగ్ అనేది ట్రై చేయండి. మీకు బాగా ఆ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు ఇట్లా బ్లౌజెస్ మీద ట్రై చేయండి. అలా చేసినట్టయితే మీకు ప్రాక్టీస్ అయినట్టుంది. మీరు మామూలుగా బ్లౌజ్ మీద స్టిచ్ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కుట్టినట్టుగా వచ్చేస్తుంది. ఈ విధంగా పాదమించాలి. ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు షోల్డర్ కుట్ అనేది ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్కి ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి ఈ చివరికి వచ్చేటప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచి మిగతా క్లాత్ కట్ చేసేయండి. దీన్ని కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలి. బిగినర్స్ అయితే ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. ఆ విధంగా మీరు పైపింగ్ క్లాత్ వేయటం ప్రాక్టీస్ చేస్తే ఏ రౌండ్స్కైనా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి రౌండ్స్ తిరిగే దగ్గర ఎక్కువ కట్స్ అనేవి ఇచ్చుకోండి. ఇలా ఎక్కువగా మనం ఇలా ఘాట్లు అనేవి పెట్టుకోవటం వల్ల రౌండ్ నీట్గా తిరుగుతుంది. మీరు అసలు ఘాట్ పెట్టకుండా తక్కువ పెట్టినట్టయితే రౌండ్ అనేది నీట్గా తిరగదండి. నార్మల్గా ఉన్న చోట ఒక కొంచెం గ్యాప్తోనే కట్స్ అనేవి పెట్టుకొని ఇక్కడ ఇలా చూసారు, ఇక్కడ కూడా రౌండ్ వస్తుంది కదా బ్యాక్, అక్కడ కూడా దగ్గరగా కట్స్ అనేవి పెట్టుకోండి. మిగతా చోట మాత్రం దూరంగా అయినా పెట్టుకోండి. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇలా దగ్గరగా పెట్టుకుంటే మీకు రౌండ్ తిరిగేటప్పుడు ఈజీగా రౌండ్ షేప్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు థ్రెడ్ అనేది ఏ విధంగా పెట్టేసి ఇట్లా లాక్ చేయండి. అక్కడ లోపలికి ఉండిపోతుంది థ్రెడ్ మీకు జారిపోకుండా. ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి థ్రెడ్ ఎంత అయితే ఉందో అంత క్లాత్ అనేది బయటికి ఇలా కనిపిస్తుంది. ఈ విధంగా థ్రెడ్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏ థ్రెడ్ అయితే పెడతామో ఎంత సైజ్ థ్రెడ్ ఆ సైజు మనకి కనిపిస్తుంది. ఇలా పెట్టిన తర్వాత మనకి ఈ థ్రెడ్కి క్లాత్కి మధ్యలో స్టిచ్ పడే విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ మీద పడకూడదు, అలానే పైపింగ్ మీద పడకూడదు, మధ్యలో పడాలి. మధ్యలో పడే విధంగా పెట్టుకోవాలి. స్టార్టింగ్ రఫ్ అనేది ఇచ్చేసి కరెక్ట్గా నీడిల్ని దించి మెల్లమెల్లగా ఇప్పుడు ఆ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు మనం కుట్టిన లైన్ కనిపిస్తుంది కదండి మీకు, ఆ ఖర్చు మీద ఆ కుట్టు మీద ఈ థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టాలి. ఇలా చూసుకోండి, మీకు ఇలా పైకి తీసి కరెక్ట్గా పడుతుందా లేదా అనేది చూసుకొని మెల్లగా వేసుకోవాలి. ఇలా కొంచెంగా తీసుకోండి, ఒకేసారి ఎక్కువైతే తీసుకోవద్దు, మీకు మధ్యలో మిస్ అవుతుంది, థ్రెడ్ మీద స్టిచ్ అనేది పడిపోతుంది. రౌండ్ తిప్పేటప్పుడు ఈ విధంగా తిప్పండి. అది ముందు బుక్స్ పట్టుకొని రౌండ్ తిప్పుతున్నట్టుగా ఇలాగా తిప్పండి. అప్పుడు మీకు అక్కడ నెక్ రౌండ్ అనేది వస్తుంది. చిన్నగా స్లోగా ఒక 2 ఇంచెస్ ఇలా పైకి లేపి ఇలా చూసుకోండి. మన ఖర్చు అనేది నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నది, క్లాత్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. ఇలా పైకి ఇలా చూసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు గమనించాలి, తెలియదు కాబట్టి ఖర్చు అనేది మనకి ఎడం వైపు ఉందా కుడి వైపు ఉందా అనేది చూసుకొని థ్రెడ్ అనేది ఆ స్టిచ్ మీద కరెక్ట్గా పెట్టి ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకొని
మీరు స్టిచ్ వేసుకోండి. ఇలా 1-2 ఇంచులు అంత లెంత్లోనే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. స్లోగా కుడితే మీకు నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇలా చూసుకోండి. ఈ విధంగా ఖర్చు అనేది ఇటు సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఇలా పెట్టుకొని థ్రెడ్ దానికి పెట్టేసేసి క్లాత్తో క్లోజ్ చేసి స్టిచ్ వేసుకోండి. రౌండ్ తిరిగే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి. మీకు క్లాత్ కనుక ఎప్పుడైనా ఇబ్బంది అని అనిపిస్తే ఇలా కిందకి నుంచి ఇలా సరి చేసుకొని స్టిచ్ వేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఎక్కడ కూడా క్లాత్ అనేది సాగదీయకండి. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. మీకు కూడా సేమ్ ఇదే నీట్ ఫినిషింగ్తో వస్తుందండి. ఈ చెప్పిన విధంగా అయితే ఫాలో అవ్వండి. థ్రెడ్ ఏ థ్రెడ్ అయితే తీసుకున్నామో ఆ థ్రెడ్ సైజులోనే మనకి పైపింగ్ అనేది బయటికి కనిపిస్తుంది. మీకు పైపింగ్ కోసం క్లాత్ అయితే టిష్యూ క్లాత్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్లాత్ అనేది యూజ్ చేసినా కూడా పైపింగ్ వస్తుంది. మీరు అప్పుడే శారీలో వచ్చే పీసెస్ అయితే ట్రై చేయొద్దు. కొంచెం మనకి జారిపోకుండా ఉండే క్లాత్ని యూజ్ చేసుకోండి. ఇక్కడ కూడా నెక్ రౌండ్ తిరిగే దగ్గర సేమ్ ఇందాక ఎలా అయితే చెప్పినా ఆ విధంగానే పట్టుకొని జరపండి. ఎంత థ్రెడ్ అయితే కావాలో అంతవరకు ఉంచుకొని ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ అనేది బయటికి ఇలా తీస్తే అక్కడ కూడా థ్రెడ్ లోపలికి గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇబ్బంది ఏం లేకుండా గట్టిగా టైట్గా ఉంటుంది అనమాట. ఇలా పెట్టేటప్పుడు ఇలా రౌండ్ తిరిగేటప్పుడు అటు పట్టుకొని ఇలా లాగితే మీకు రౌండ్ అనేది కరెక్ట్గా తిప్పండి. రౌండ్ తిప్పితే ఈజీగా వస్తుంది. ఇలా చూసారు కదా, రౌండ్ అనేది ఈజీగా తిరుగుతుంది. మీరు స్టిచ్ వేసుకునేటప్పుడే ఒక పావించ్ అనేది ఫోల్డ్ చేసుకొని పట్టీకి కుట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఇది క్రాస్ పీస్ కాబట్టి మీరు సాగదీస్తే సాగిపోయి వంపులు వస్తుందని నేనైతే ఈ విధంగా చెప్తున్నానండి. లేదంటే ఒక పావించ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి ముందుగానే స్టిచ్ వేసేసుకోండి. ఎక్కడ కూడా సాగదీయకుండా ఫ్రీగా వదులుతూ స్టిచ్ వేసుకుంటూ రండి. అప్పుడు క్లాత్ అనేది ఎక్కడ కూడా మీకు డిస్టర్బ్ అవ్వకుండా ఫినిషింగ్ అనేది పోకుండా నీట్గా వస్తుంది. లేదంటే ఈ విధంగా కూడా వేసుకోండి. నెక్ షేప్ అనేది అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది. అలా పావించ్ అనేది ఫోల్డ్ చేసుకున్నా కూడా మీకు ఒకేసారి ఇలా ఫోల్డ్ చేసి ఇబ్బంది లేకుండా కుట్టేసుకోవచ్చు అనమాట. అలా కాకపోతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఖర్చులు లోపల పెట్టేసుకుంటూ ఇలా కుట్టుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా చివరి నీట్గా ఫోల్డ్ చేసుకొని రఫ్ తీసేయండి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫాలో అయితే చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి.